హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను 2 కారణాల వల్ల చేస్తున్నాను. ఒకటి, బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా, ఎప్పుడూ చేయకపోవడం కంటే కూడా లేట్గానే చేయడం బెటర్ అని. రెండోది, మరీ ముఖ్యంగా గతంలో నేను ఈ విషయం మీద చేసిన వీడియోకి ఇది పార్ట్ 2 లేదా కంక్లూజన్ పార్ట్ అనుకోవటం వల్ల. తిరుపతి లడ్డూలో రాజకీయ కల్తీ అనే పేరుతో అప్పుడు ఒక వీడియో చేసిన, అందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకోసం ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలకు ప్రధానంగా ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో జరిగిన కేసు, ఆ సందర్భంగా వేసిన మొట్టమొదటి ఛార్జ్షీట్, మళ్ళీ మొన్న వేసిన ఫైనల్ ఛార్జ్షీట్, ఈ రెండింటి నుంచి మాత్రమే నేను తీసుకుని ఈ ఎక్స్ప్లెయినర్ చేస్తున్నాను. ఈ ఛార్జ్షీట్స్లో ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఛార్జ్షీట్ వేసినప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ను కూడా వాళ్ళు అందులో ఉటంకిస్తారు కదా, వాటి నుంచి నేను ఈ వీడియోలో ప్రధానమైన విషయాలు చర్చించబోతున్నాను. సో ఇందులో వాస్తవాలేంటి, ఇందులో ఉన్న ప్రచారాలేంటి, మనందరికీ తెలుసు. ఈసారి ఇంత పెద్ద వివాదం కావడానికి ప్రధానమైన కారణం తిరుపతి లడ్డూళ్లకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, అది కూడా ఏ జంతువులు, పంది కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని. 1.5 ఏళ్ల క్రితం తిరుపతికి వచ్చే ఘీ ట్యాంకర్స్ శాంపిల్స్ని రొటీన్గా పరీక్ష చేసినప్పుడు అవి అడల్ట్రేట్ అని గుర్తించి ఆ ట్యాంక్స్ని వెనక్కి పంపించినప్పుడు ఈ వివాదం మొదలైంది. అప్పుడు కూడా మనం ఒక విషయం క్లియర్గా చెప్పాము, ఏవైతే అడల్ట్రేటెడ్ అని భావించారో ఆ ఘీని అసలు లడ్డూల్లో వాడనే లేదు. కాబట్టి కల్తీ నెయ్యితో వాడిన లడ్డూలు భక్తులకు పెట్టారు అనేది ఏదైతే ఉందో అది ఈ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని చూస్తే నిజం కాదు. కానీ ఈ విషయాన్ని బయటపెడుతూ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందులో జంతువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పారు. అది కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ల ఆధారంగా. ప్రిలిమినరీ రిపోర్ట్లలో ఇది అడల్ట్రేషన్ అని చెప్తూ అందులో చాలా క్లియర్గా అడల్ట్రేట్ అంటే ఏమేమి ఉండొచ్చు అని వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో డెఫినెట్గా లాడ్ అంటే పంది కొవ్వు, అట్లాగే ఫిష్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏదైనా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇది ఫాల్స్ పాజిటివ్ కూడా కావచ్చు, ఇది ఎవిడెన్స్ కూడా కాదు, ఫైనల్ రిపోర్ట్లో మాత్రమే తేలుతుందని వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట్లాడుతూ ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేశారు. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఘీకి బదులు. వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి దుర్గమెట్లను కింద నుంచి పైకి కడుగుతూ నేను అన్అపాలజెటిక్ సనాతన్ అనుకుంటూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా ముందుకు తీసుకెళ్లారు. కొంతకాలం హల్చల్ సాగింది. ఫైనల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్ ఈ మధ్య వేశారు. ఫైనల్ ఛార్జ్షీట్లో కంక్లూజన్స్ ఏంటంటే, ఈ శాంపిల్స్లో ఎక్కడా కూడా కొలెస్ట్రాల్ లేదు. కొలెస్ట్రాల్ అనేది కేవలం జంతుజాలానికి సంబంధించింది. అంటే చెట్లకు సంబంధించిన దాంట్లో ఎందులోనూ కొలెస్ట్రాల్ ఉండదు, వేరుశనగలతో సహా చాలామంది అందులో ఉందనుకుంటారు. కానీ జంతువులకు సంబంధించిన అన్నిట్లోనూ కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఈ రిపోర్ట్లో వాళ్ళు చాలా క్లియర్గా నో కొలెస్ట్రాల్ ఈజ్ డిటెక్టెడ్ అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఈ శాంపిల్స్లో అసలు జంతువుల కొవ్వు అనేది లేనే లేదు అని. అయితే దాంతోపాటుగా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కదా, వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు. ఇవన్నీ ఈ పంది కొవ్వు, లాడ్, ఫిష్ ఆయిల్, ఇవన్నిట్లో కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ లో అని కూడా అన్నారు. కానీ మన ఘనత వహించిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, వెరీ లో అన్నారు అంటే అర్థం ఏంటి, లేవని కాదు, తక్కువ ఉన్నాయని, కాబట్టి ఉన్నాయి అని కూడా వాళ్ళు అంటున్నారు. నేను దీనికి సంబంధించి ఒక వెటర్నరీ సైంటిస్ట్తో మాట్లాడాను. ఈ రిపోర్ట్ చూపించి ఏంటి అంటే ఆమె చెప్పారు, నో కొలెస్ట్రాల్ అంటే నో యానిమల్ ఫ్యాట్ అని అర్థం. అంటే అసలు ఆ మొత్తంలో యానిమల్ ఫ్యాటే లేదని. బట్ హియర్ కమ్స్ ద వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అసలు యానిమల్ ఫ్యాట్ లేకపోవటం ఏంటి? ఎందుకంటే నెయ్యి కూడా యానిమల్ ఫ్యాటే కదా, అది కూడా జంతువుల నుంచి వస్తుంది కదా. నెయ్యిలో తప్పకుండా కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎందుకు డిటెక్ట్ కాలేదు? అక్కడొస్తుంది అసలు ప్రశ్న. అసలు ఆ నెయ్యిలో నెయ్యి ఉందా అని. విషయం ఏంటంటే ఆ నెయ్యిలో నెయ్యి లేదు, ఉన్నదంతా కూడా పామ్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్కి సంబంధించిన డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కలిపి నెయ్యి కింద వాళ్ళు అమ్మేశారు. నెయ్యి వర్సెస్ పామ్ ఆయిల్ అనే ఒక అంశం కూడా ఏజ్ ఓల్డ్, బహుశా నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను. నేతి మిఠాయిలు అని ఉన్న చాలా షాపుల్లో వాళ్ళు నెయ్యి వాడరు, పామ్ ఆయిల్ వాడతారు అంటారు. చాలా చోట్ల బిర్యానీల్లో కూడా ఇంత నెయ్యి వేసి చాలా ఎక్కువ పామ్ ఆయిల్ వేసి ఆ నెయ్యి వాసనతోటి పామ్ ఆయిల్ని కూడా నెయ్యి కింద చెల్లింపజేసే ఒక పద్ధతి ఉంది. నెయ్యికి బదులుగా పామ్ ఆయిల్ వాడటం అనే ఒక కల్తీ చాలా సంవత్సరాలుగా అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు నెయ్యి బదులుగా పామ్ ఆయిల్ వేశారు, కానీ దాన్ని నెయ్యిలాగా చూపించడం కోసం కొన్ని కెమికల్స్ కూడా కలిపారు. ఈ కెమికల్స్ వల్ల రుచిని, వాసనని అడ్జస్ట్ చేశారు. ఇవన్నీ కూడా మనకు ఫైనల్గా వచ్చిన రిపోర్ట్లో ఉన్నాయి.
ఈ రిపోర్ట్ ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈ అంశాన్ని మతానికి రాజకీయాలకు పెట్టి వాడుకుంటున్న వాళ్లకు దాన్ని అంగీకరించడానికి మనసొప్పలేదు. దాంతో ఈ రిపోర్ట్ను కూడా మిస్ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందే చెప్పాను కదా, వెరీ లో అంటే లేదని కాదు అని. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందేసి అందులో ఎక్కడ యానిమల్ ఫ్యాక్ట్ లేదు అని చెప్పలేదు, కాబట్టి ఉన్నట్టే అని అన్నారు. ఉదాహరణకు నేను అందులో చింతపండు లేదని రిపోర్ట్ చెప్పలేదు కాబట్టి ఉన్నట్టే అని నేనంటే కరెక్ట్ అవుతుందా? లేదు అని చెప్పలేదు కాబట్టి ఉంది అనే ఒక వితండవాదం ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా బాత్రూమ్ క్లీనర్స్ను కూడా ఇందులో వాడారు అని ఆయన మళ్ళీ చెప్పారు. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. బాత్రూంలో వాడే క్లీనింగ్ ఏజెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మరొక ఇంట్రెస్టింగ్ క్లూ ఈ రిపోర్ట్లోనే ఉంది. మరి దీనికి ఆధారం ఏంటి అంటే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ నెయ్యి ఎవరైతే సప్లై చేశారో, ముఖ్యంగా బోలే బాబా డైరీ అని ఒక డైరీ ఉంది ఉత్తరప్రదేశ్ నుంచి, అది జైన్స్ నడుపుతారు. విపిన్ జైన్, పూనం జైన్, రాకేష్ జైన్ అని అంత ఒక ఫ్యామిలీ అనుకుంటాను, వాళ్ళు నడుపుతారు. వాళ్ళు ఇక్కడికి నెయ్యి సప్లై చేసిన సమయంలోనే వేరొక చోట లీనియర్ ఆల్కీబెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ లాప్సాని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇదే సమయంలో వాళ్ళు కొనుగోలు చేశారు కాబట్టి దాన్ని ఇందులో కలిపి ఉంటారు అనేది ఇక్కడ ఇన్ఫరెన్స్. ఈ మొత్తం వివాదం సందర్భంగా పవన్ కళ్యాణ్ మరొక భీకరమైన ఆరోపణ కూడా చేశారు. అదేంటంటే ఇటువంటి కల్తీ నెయ్యితో, అంటే అప్పటికి ఇంకా యానిమల్ ఫ్యాట్ ఉంది అనుకుంటున్నప్పుడు, ఇటువంటి కల్తీ నెయ్యితో చేసిన 1,00,000 లడ్డూల్ని మనం అయోధ్యకు పంపించాము, ఎంత అపచారం అని. ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో 1,00,000 లడ్డూలు అక్కడ కూడా పంపించారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 1,00,000 లడ్డూలు 2022 జనవరిలో అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా వెళ్ళిన మాట నిజమే. కానీ దానికి వాడిన నెయ్యి ఏదైతే ఉందో అది రెగ్యులర్గా టీటీడీ వాడే నెయ్యి కాదు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్టోరీ, వినండి. ఆ 1,00,000 లడ్డూల్ని ఇద్దరు విడిగా స్పాన్సర్ చేశారు. అదెవరంటే మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు గారు, అట్లాగే ఈ టీటీడీలో ఉన్న పర్చేజింగ్లో కూడా ఉన్న సౌరభ్ బోరా అనే ఇద్దరు కలిసి దీన్ని స్పాన్సర్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా గిర్ ఆవుల నెయ్యి తెప్పించి ఈ లడ్డూలు చేయించారు. ఇది ఒక స్పెషల్ ఆర్డర్ కింద విడిగా నెయ్యి తెప్పించి ఈ లడ్డూలు చేసి పంపించారు. సౌరభ్ బోరా ఈ పని ఎందుకు చేశాడు? ఆయన టీటీడీలో సభ్యులుగా ఉన్నాడు, ఆయన పర్చేజ్ కమిటీలో ఉన్నాడు, ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. అప్పటికే అక్కడికి వస్తున్న నెయ్యి కల్తీ అయి ఉంటుందని ఆయనకి అనుమానం ఉండాలి, లేదా ఆయనకి తెలిసి ఉండాలి, ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే అది ఒక్కళ్ళతో జరిగే పని కాదు. సో ఆయన అందుకనే గిర్ ఆవుల నెయ్యి తెప్పించి పంపించారు. సో అయోధ్యకు వెళ్ళిన లడ్డూలు స్పెషల్ ఆర్డర్ మీద చేసిన లడ్డూలు, దానికి రెగ్యులర్ నెయ్యి లేదా అడల్టేటెడ్ నెయ్యి వాడలేదు. ఇంకా కొంతమంది మరొక అడుగు ముందుకు వేసి రకరకాల కెమికల్స్ వాడారు. అవన్నీ కూడా హిందువులకు పిల్లలు పుట్టకుండా చేసే కెమికల్స్ కూడా ఇందులో వాడారు. ఇక ఇటువంటి అనేక అర్థం పర్థం లేని ఆరోపణలు వచ్చాయి. బట్ ఏదేమైనా ఇక్కడ క్లియర్ అయింది ఏంటంటే ఆ నెయ్యిలో నెయ్యి లేదు, ఉన్నదంతా కూడా పామ్ ఆయిల్, కొన్ని కెమికల్స్ మాత్రమే. అందుకోసమే కొలెస్ట్రాల్ 0 ఉంది. కొలెస్ట్రాల్ ఉంటే ఏదో ఒక జంతువుకు సంబంధించిన కొవ్వు ఉంది అని మనం నమ్మాలి. చివరికి గీలో ఉండే కొవ్వు కూడా అందులో లేదు. అయితే ఈ కల్తీ మొదటిసారే జరిగిందా? మొదటిసారి జరగలేదు. మీకు గుర్తుంటే మనం గత 25-30 సంవత్సరాల్లో అనేక సార్లు టీటీడీలో కల్తీ, టీటీడీలో కరప్షన్, టీటీడీలో ఇది, అక్కడ క్యాష్ సరిగా లెక్క పెట్టట్లేదు, అక్కడ కొన్ని వెండి సామాన్లు మాయమయ్యాయి, ఇట్లా టీటీడీ మీద అనేక సార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఇదే కల్తీకి సంబంధించి 2018లో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నిజానికి బయటపడిన కల్తీకి సంబంధించిన బీజం 2018-19లో చంద్రబాబు హయాంలోనే పడింది అని మొన్న సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కూడా చాలా క్లియర్గా రాశారు. ఇందులో ప్రధాన పాత్ర వహించిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ అప్పుడు హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో టీటీడీ అధికారులతో కుమ్మక్కై మరీ ఈ కుట్రకు దారితీసింది. సో క్లియర్గా ఇది వైఎస్ఆర్సీపీ టర్మ్ కంటే ముందే ప్రారంభమై ఇప్పుడు దాకా కొనసాగింది. 2018లో జరిగిన, 2024లో బయటపడిన, అప్పుడు ఇప్పుడు జరిగింది ఒక్కటే. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి సప్లై అవుతున్న నెయ్యి కల్తీ నెయ్యి. మరి అన్నిసార్లు కల్తీ జరిగితే ఈసారి మాత్రమే ఎందుకు స్పెషల్ అంటే
రాజకీయాల కోసం దీనికి మతపరమైన రంగు పులమటం వల్ల. బట్ ఒక్కసారి ఇందులో ఇన్వాల్వ్ అయిన మనుషులందరినీ చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా సౌరభ్ బోరా, ఆయన మాత్రమే కాదు టీటీడీలో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 6 సభ్యులు ఉన్నారు. జనరల్గా దేవస్థానం పాలక మండలిలో అందరూ కూడా హిందువులే ఉంటారు. పైనుంచి కింద దాకా ఉద్యోగులు కూడా మేజర్ హిందువులే ఉన్నారు. మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా హిందువులే తీసుకుంటారు. అంతేకాకుండా ఈ సప్లై చేసిన వాళ్ళని చూడండి. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కానివ్వండి, ఉత్తరప్రదేశ్కి చెందిన బోలే బాబా కానివ్వండి, ఇవి రెండూ కూడా హిందువులు లేదా జైనులు నడిపే కంపెనీలే. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కి చెందిన బోలే బాబా కంపెనీ ఓనర్స్ ఎవరు? జైన్స్. మామూలుగా జైన్స్ గురించి ఏం చెప్తారు? చీమకు కూడా అపకారం తలపెట్టని వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇంత పెద్ద దేవస్థానానికి ఇన్ని లక్షల మంది ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ప్రసాదానికి ఒక కల్తీ నెయ్యి పంపిస్తున్నారు అంటే మరి వాళ్ళెలాంటి భక్తులై ఉండాలి? అసలు వాళ్ళకు దేవుడంటే భయం ఉందా? ఆపవయ్యా గోవిందా, బంగారం లాంటి నెయ్యి బజార్లో అమ్ముకోవాలి కానీ ఇలా ప్రసాదంలో పోసి పాడు చేసుకోకూడదు. అయ్యా గరుడ వాహనం గారు, వంట మర్మం నేర్పరు. అమ్మమ్మ, వంట మర్మం వైద్య మర్మం అన్నారు. ఆ తర్వాత నేర్చుకుంటున్నాను కానీ ముందు ఈ డబ్బా బజారుకు వెళ్లే విధానం అది నాకు తెలుసండి గరుడ వాహనం గారు. ఈ డబ్బాని ఇలా ఈ బుట్టలో పెట్టాలి, చెత్త చెదారం కప్పాలి. ఆ తర్వాత బయట పారవేస్తున్నట్టు ఇలా 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 పట్టుబడాలరా. బట్ జరుగుతున్నదైతే ఒకటే, అక్కడ అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, కల్తీ ఉంది. కానీ దీన్ని మతానికి ముడిపెట్టి కొంతమంది రాజకీయంగా చేయాలని ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. బహుశా ముందు కూడా చేస్తారేమోనని నాకైతే అనుమానంగా ఉంది. దీనివల్ల అందరికంటే ఎక్కువ గాయపడింది ఎవరో తెలుసా? భక్తులు. ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా వెంకటేశ్వర స్వామికి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా అనేక మంది భక్తులు ఉన్నారు. అసలు వాడనే శాంపుల్స్లో ఉన్న కల్తీని చూపించి అయిపోయిన ప్రసాదాల్లో పంది కొవ్వు ఉందనే ప్రచారం చేయటం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. అటువంటి దాని గురించి మాట్లాడేప్పుడు కొంచెమన్నా బాధ్యతగా ఉండాలి. రెండోది, దీనివల్ల ఎవరి ప్రతిష్ట తగ్గిపోయింది, రాజకీయంగా ఏం సాధించారో తెలియదు కానీ పోయిన ప్రతిష్ట వెంకటేశ్వర స్వామిది కదా. అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవుడి ముందు ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే ఆ దేవుడిని కూడా అప్రతిష్ట పాలు చేసినట్టే కదా. ఇవేమీ ఆలోచించకుండా కేవలం మత రాజకీయాలు చేయటం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.